రైట్ అన్న దుర్గయ్య గౌడ్ కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక పక్క బీసీలకు పెద్దపీట వేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ అని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది, అటు కేంద్రంలో కావచ్చు ఇటు రాష్ట్రంలో కావచ్చు. ఇటు పక్క చూస్తే 42% రిజర్వేషన్ అనేది పార్టీ పరంగా అమలు చేస్తాం, లేకుంటే బడ్జెట్ ల్యాప్స్ అయ్యే అవకాశం ఉన్నదని చెప్తా ఉన్నది. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్ దుర్గయ్య గౌడ్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్. ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా బీసీ మిత్రులందరికీ, కుల సంఘాల పెద్దలకు, మీడియా అందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తలేదు, ఉన్న పీటలు కూడా వీక్తుంది, బీసీలను వంచన చేస్తుంది, మోసం చేస్తూ ఉంది, దగా చేస్తూ ఉంది. ఈరోజు పెద్దపీట వేస్తా అని చెప్పేసి పెద్ద పెద్ద ప్రగల్భాలు వెంకటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు, పక్కకున్న కర్ణాటక పోయిండు, మహారాష్ట్ర పోయిండు. బీసీ రిజర్వేషన్ల కోసము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంకణబద్ధనమైంది. తెలంగాణను రోల్ మోడల్గా తీసుకోండి, వివిధ రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్ అమలు చేయమని చెప్పారు. మరి ఏం చేశారు? కొండకు ఎంటుకేసేసి ఈరోజు కొండ వాడికి ఉంటే వచ్చింది, ఏమొచ్చింది? ఎంటుకు వచ్చింది. ఈరోజు కొండను తోవి ఎలుకను పట్టినట్టు ఉంది. ఈ రాష్ట్రంలో డెడికేషన్ కమిషన్ వేసిరు, కులగణన వేసిరు, ఈ రోజు న్యాయ సమీక్ష చేసిరు, ఎన్నో బీసీ కమిషన్ వేసిరు, ప్లానింగ్ కమిషన్ వేసిరు. ఇన్ని కమిషన్లు వేసి మీరు సాధించింది ఏంది? ఈ రోజు పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తామంటారా? ఎవరికి కావాలా మీ భిక్ష? పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చేది ఉంటే 2 సంవత్సరాల కిందనే ఇచ్చేది ఉంటుంది. 2 సంవత్సరాలు వంచన చేసి, మోసం చేసి, దగా చేసి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను రోడ్డు కీడ్చి కేవలం ముష్టి అంట 3,000 కోట్ల రూపాయలంట కేంద్రంలో ఆగిపోయినాయంట. దానికంటే బీజేపీ చెప్పిందంట ఆ బిల్లు కోసం అంట ఇలా పంచాయతీ ఎన్నికలు. సిగ్గుండాలి మీకు చెప్పనీకే. ఈ రోజు బీసీలకు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఏది కామారెడ్డి సభలో చెప్పారు, బీసీ కుల సంఘాలకు ఫెడరేషన్లు పెడతామని చెప్పారు. బీసీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు. 3 లక్షల కోట్ల బడ్జెట్ లో బీసీలకు 1,50,000 కోట్ల బడ్జెట్ రావాలి. మీరు ఇస్తున్నటువంటి బిల్లు 40,000 కోట్లు రావాలి. మీకు నిజంగా 3,000 కోట్ల మీదనే ఆశ ఉంటే మాకు ఇస్తున్నటువంటి 40,000 కోట్ల నుంచి 3,000 కాదు ముఖ్యమంత్రి 6,000 కోట్లు తీసుకో, కానీ మా మాత్రం బీసీ రిజర్వేషన్లు మీకు 3,000 కోట్ల కేంద్ర బడ్జెట్ ముఖ్యమా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల మంది బీసీల ఆత్మగౌరవం ముఖ్యమా? ఒకసారి చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి ఏం చేయాలి? ఇప్పుడు తక్షణమే ఈ యొక్క పంచాయతీ ఎన్నికలు వాయిదా వేసుకొని ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకోవాలి. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకోపోతే మొన్నటి వరకు చెప్పిండు కదా, ఇప్పటి వరకు ఎందుకు తీసుకెళ్ళట్లేదు అఖిలపక్షాన్ని ఢిల్లీకి? మరి ఇప్పుడు నిన్న మొన్న చేసినటువంటి తపనంతా ఉత్తదే అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జీవో నెంబర్ 9 అన్నారు, అటు ఆర్డినెన్స్ అన్నారు, అసెంబ్లీలో చట్టం చేస్తున్నాం అన్నారు. ఇవన్నీ ఏంది? బీసీల మీద ప్రేమ లేకనే చేసిరంటారు. కేవలం కాలయాపన, బీసీలను మోసం చేయడం, వంచన చేయడమే. కాలయాపన చేసినటువంటి ప్రభుత్వము అన్ని కనపడతా ఉన్నాయి. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఏం మాట్లాడుతూ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది? కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కాంగ్రెస్ కూడబలుకొని ఈరోజు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, రామచంద్రరావు వీళ్ళందరూ కూడబలుకొని, ఇక్కడ కేసీఆర్ కూడా అందరూ కూడా కూడబలుకొని బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తే స్థానికంగా మన కుర్చీలు కూలిపోతాయి. వాళ్ళు అక్కడితో ఆగకుండా రేపు చట్టసభలో రిజర్వేషన్ల కోసం పోరాడతారు. ఈ రిజర్వేషన్లు అడ్డుకుందామని చెప్పేసి చేస్తా ఉన్నాడు. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్తాను, బీజేపీ పార్టీ అడ్డుకుంటుందని చెప్పినావు కదా, నిజంగా బీజేపీ పార్టీ అడ్డుకున్నదని ఎట్లా చెప్తా ఉన్నావు? నువ్వు పార్లమెంట్లో బిల్లే పెట్టలేదు, నువ్వు చర్చించనే లేదు. నీ పార్టీ నుంచి నువ్వు రాహుల్ గాంధీ గారితో ఒక్క గంట అయినా పోయిన పార్లమెంట్లో మాట్లాడలేదు. వాళ్ళ వ్యతిరేకంగా ఉన్నారా, అనుకూలంగా ఉన్నారా తెలవాలంటే ఏం చేయాలి? మీరు ఉద్యమం చేయాలి. కేంద్రం మెడలు ఉంచుతున్నారు, కేంద్రం గోడలు గురుస్తున్నారు. ఎక్కడ మెడలు ఉంచారు? మెడలు ఉంచే కార్యక్రమం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కటైనా చేసిందా? ఒక్కటి చూపియండి. మీరు ఏం చేస్తారో? కేంద్రం బీజేపీ ఆఫీస్ మీకు పోయిరా? బీజేపీ ఆఫీస్ ఏమైనా ముట్టడించరా? కేంద్రంలో ఉన్న బీజేపీ ఆఫీస్ ఏమైనా ముట్టించరా? ఏమైనా పార్లమెంట్ ఏమైనా ముట్టడించరా? ఏం చేయలేదు. మరి ఏం చేయనప్పుడు బీజేపీ ఎట్లా ఇస్తుంది? మీరు పోరాటం చేస్తారు కదా, ఇది ఇస్తుంది. మీరు పోరాటం చేయకుండా బీజేపీ ఇస్తలేదు అంటే ఎట్లా ఇస్తుంది? మీరు చెప్పింది మీరు, చేయాల్సింది మీరు. ఇంకోటి ఆ బీసీ నాయకులే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే బీసీ నాయకులే రేవంత్ అన్న మన బీసీ పెద్ద బిడ్డ అని చెప్తా ఉన్నారు కదా. మరి వాస్తవమే, రేవంత్ అన్న బీసీలకు పెద్ద బిడ్డ. ఆల్రెడీ సర్దార్ సర్వాయి పాపన జయంతిలో గౌడ సభ్యత్వం తీసుకుంటూ, ముదిరాజు భవన్లో ముదిరాజు సభ్యత్వం తీసుకుంటూ, యాదవ వయసు మరి నువ్వు బీసీ అయినప్పుడు రేవంత్ అన్న ఈ బీసీలకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మరి ఎక్కడ చెప్పుకోవాలన్నా? నువ్వు బీసీ అయినప్పుడు, బీసీ ప్రజాప్రతినిధి అయినప్పుడు, రేవంత్ రెడ్డి పోయి రేవంత్ అన్న అయినప్పుడు ఈ రిజర్వేషన్ల కోసం ఎందుకు కొట్లాడతలేడు? మరి బీసీ రేవంత్ రెడ్డి అయినప్పుడు మా యొక్క పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మా పొన్నం ప్రభాకర్
ప్రభాకర్ అన్న, అదేవిధంగా మిగతా పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు ఎందుకు మాట్లాడుతలేరు? మరి బీసీయే కదా అన్న. ఇంత అన్యాయం చేస్తే రేపు బీసీలు మమ్మల్ని తిరగనియరు, రోడ్ల మీద తరిమి కొడతారు, అవసరం అనుకుంటే మా ఆఫీసులు ముట్టడిస్తారు. మరి మీరు మనం చెప్పిన పాట ప్రకారంగా రిజర్వేషన్ అమలు చేస్తలేమన్నాం, పార్టీ పరంగా ఇస్తా అంటున్నాము. మరి రేపు బీసీలు దీని మీద రోడ్ల మీదకి వస్తారని చెప్పేసి ఎందుకు మీరు రేవంత్ రెడ్డికి వెళ్తారు? అంటే రేవంత్ రెడ్డి అంటే భయపడతా ఉన్నారా? అంటే మీ పదవులు పోతాయి అనుకుంటారా? అంటే మీ పదవులే ముఖ్యమా, బీసీలు ముఖ్యం కాదా? ఎన్ని రోజులు పదవులు ఏం చేసుకుంటారు? పదవులు మెడకి వేసుకొని ఎలా ఆడతారా? పదవులు తప్పితే ఇంకేం రాదా? ఏం చేస్తూ నిజంగా మీ పదవులు ఉంటే ఈ రోజు వరకు కూడా బీసీలకు రావాల్సినటువంటి బడ్జెట్ రాలే. ఎందుకు అడగలే? మరి పదవులు ముఖ్యం. మంత్రి సీట్లో కూర్చున్నప్పుడు ఇప్పటి వరకు బీసీలకు రావాల్సినటువంటి ఒక్కటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, కుల సంఘాలకు ఫెడరేషన్ లేదు, 20,000 కోట్ల బడ్జెట్ లేదు, ఏది లేదు ఇప్పటి వరకు. కామారెడ్డిలో ఇచ్చినటువంటి ఒక్క డిక్లరేషన్లో ఒకటి కూడా మీరు అమలు చేయలేదు. మరి ఏమవుతుంది? ఈ పోరాటం అసలు ఎక్కడ ఆగుతుంది? దానికి అంతిమ లక్ష్యం ఏంది? ఎక్కడ ఎండ్ పాయింట్ ఎక్కడ ఉన్నది దీనికి? వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే ఏదో రకంగా మోసం చేసి ఈ ఎన్నికలకి ఏంటంటే గుర్తుండదు, పార్టీ గుర్తుండదు. పంచాయతీ ఈ పార్టీ గుర్తు లేనటువంటి ఈ ఎన్నికలు నిర్వహిస్తే ఎంత, నిర్వహించకపోతే ఎంత? నువ్వు పార్టీ పరంగా అయితే గుర్తు ఇవ్వవు కదా, ఇలా నీ పార్టీ పరంగా నువ్వు ఇస్తా అంటావు. మరి అవతల రాజకీయ పార్టీ ఈ యొక్క పార్టీ పరంగా ఇచ్చామంటే 2 సంవత్సరాలు ఎందుకని? అందుకని మేము ఏం చెప్తా ఉన్నామంటే ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆగదు. ఇప్పటికీ ఈ ఉద్యమం అనేది గ్రామీణ స్థాయికి వెళ్ళిపోయింది, నియోజకవర్గాల్లో చర్చ స్టార్ట్ అయ్యేది. ఇప్పటికీ మా యొక్క ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద మా బీసీ ప్రజల మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు. వాళ్ళు ముఖం చాటేసి ఇలా గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు. ఒక్క మనిషి కూడా మేము ఫోన్ చేస్తే కూడా ఈరోజు బీసీ ప్రజాప్రతినిధిగా నేను పేరు చెప్పాను కానీ బీసీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తే కూడా అపాయింట్మెంట్ ఇవ్వటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళకు చెప్పే దమ్ము లేదు, ముఖం చూపించాలంటే ముఖం చాటేస్తున్నారు. కాబట్టి ఏం చెప్తా ఉన్నానంటే ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి తేల్చుకోవాలి. ఎందుకంటే రిజర్వేషన్లు మేమేమి ఎవరి వాట అడగతలేము, మొదటి నుంచి చెప్తా ఉన్నాం. ఏ ఒక్కరి వాట అడుగుతున్నాం, బీసీల వాటనే అడుగుతున్నాం. మా వాట మాకు కావాలంటున్నాం. ఇస్తామని చెప్పారు, బిల్లు పెడతామన్నారు. కాబట్టి మీరు బిల్లు పెట్టలేదు కాబట్టి మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఫైనల్ ఒకటే చెప్తున్నాం, మీరు వెంటనే పంచాయతీ ఎన్నికలు వాయిదా వేసుకొని సర్పంచ్ ఎన్నికలు అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళండి. ఈ రేపు డిసెంబర్లో జరిగేటువంటి పార్లమెంట్ సమావేశంలో ఈ బిల్లు పైన చర్చించండి, 9th షెడ్యూల్లో పెట్టండి. అప్పుడు బీజేపీ వ్యతిరేకంగా ఉంటే బీజేపీ పార్టీ అంతేందో మేము బీసీలో మేము చూసుకుంటాం. మీరు చేయాల్సినటువంటి కార్యాచరణ మీరు చేయండి. మీరు చేయకుండా మీరు చేసినప్పుడు ఆ పార్టీ మద్దతు ఇవ్వకపోతే, బిల్లు పాస్ చేయకపోతే అప్పుడు నరేంద్ర మోడీనా, కిషన్ రెడ్డినా, బండి సంజయ్నా, ఈటల రాజేంద్రనా, ధర్మపురి నరేంద్రనా, లేకపోతే ఇంకోవరనా ఏం చేయాలనేది బీసీలు చూసుకుంటారు. మీరు చేయాల్సినటువంటి కార్యాచరణ చేయకుండా ఈ యొక్క ఎన్నికలకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇది మహా ఉద్యమంగా తయారు చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.